గొంతు కోసిందట. హితాక్షను చంపింది చిన్నమ్మాయి తేల్చిన కోర్టుల పోలీసులు. హత్య చేసి అందరితో కలిసి చిన్నారిని వెతుకుతున్నట్లు నటన. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు. కుటుంబ సభ్యులు తనను చిన్నచూపు చూడడం వల్లే ఈ పని చేశానంటూ విచారణలో ఒప్పుకున్న నిందితురాలు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలింపంట. జగిత్యాల జిల్లా కోర్టుల పట్టణం ఆదర్శ్ నగర్లో 5 ఏళ్ల చిన్నారి హితీక్ష హత్య కేసు మిస్టరీ వేడింది. ఆమెను చిన్నమ్మ మమత హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించారు. దీంతో సోమవారం మమతను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టుగా తెలుస్తుంది. సో ఇంతకంటే దారుణం ఉంటుందానే. సో పిన్ని అంటే చిన్నమ్మ అంటే కన్న తల్లి, తల్లి తర్వాత తల్లి చిన్నమ్మ, చిన్నమ్మ తల్లి తర్వాత తల్లి లెక్క చూసుకోవాలి. సో ఆమెకు బిడ్డనే అవుతుంది. మరి బిడ్డను గొంతు కోసి చంపిందంటనే. తల్లిపై కోపంతో బిడ్డ గొంతు కోసి చంపిందంట. 5 ఏళ్ల పసిపాప, 5 ఏళ్ల పసిపాప. ఆమె కూడా ఒక తల్లియే. చిన్నమ్మ అని పిలుస్తారు. అంటే అమ్మ తర్వాత అమ్మ చిన్నమ్మ. మరి ఆ అమ్మకు కనీసం కనికరం లేకుండా ఇంట్లో మర్యాద ఇవ్వట్లేదు, ఇంట్లో పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మరి తన తల్లి మీద కోపంతో పాపం బిడ్డను గొంతు కోసి చంపిందంట. ఎట్లా చేతులు వచ్చినాయి పాపం ఆమెకు. మరి దారుణం కదా ఇది. ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తున్నది. మరీ దారుణం. కన్న తల్లి బిడ్డల్ని చంపడం, కుటుంబ కలహాలతో పిల్లల్ని చంపడం, వాళ్ళకు వాళ్ళు సూసైడ్ చేసుకోవడం, వాళ్ళకు వాళ్ళు మరి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం. అసలు ఎటుపోతున్నది ఆ సమాజం నాయన. రోజు నెత్తినోరు కొట్టుకొని మొత్తుకున్నా కూడా సమాజంలో మార్పు మాత్రం వస్తలే. చింతాకత మార్పు వస్తలే. తాయేటోడు తాగుతున్నాడు, తినేటోడు తింటున్నాడు, తనుకుంటాడు తనుకుంటున్నాడు, చంపుకుంటాడు చంపుకుంటున్నాడు, సచ్చటోడు సస్తున్నాడు. కానీ జనాల్లో మాత్రం మార్పు వస్తలే. కొంచెమన్నా సిగ్గు శరం ఉండాలి మీకు. ఇక ఇంతకంటే దారుణంగా తిట్టలేం. కానీ ఒక తల్లి స్థానంలో ఉండి చిన్నమ్మ అంటే అమ్మ తర్వాత అమ్మ. పాపం నీకేమైనా కోపం ఉంటే ఆమె మీద కొట్టుకోరి తిట్టుకోరి. అంతేగాని నీ కోపం తల్లి మీద చూపించేది పోయి పిల్లని చంపి పాపం పసిపిల్ల ప్రాణాలు బలిగి ఉన్నది. ఎంతో భవిష్యత్తు ఉండొచ్చు ఆ పిల్లకి, ఎన్నో ఆశలు ఉండొచ్చు ఆ పిల్లకి. ఆ కన్న తల్లిదండ్రుల ఆవేదన ఎవరు తీరుస్తారు? కళ్ళ ముందు తిరిగే పిల్ల మరి చిన్నమ్మనే కత్తితోటి అతి దారుణంగా హత్య చేసిందంటే ఎంత బాధ అనిపించచ్చు ఆ కుటుంబానికి. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎంత ఆశ్చర్యపోయి ఉండొచ్చు. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే, చంపిన చిన్నమ్మ ఆ పాప శవం దగ్గర ఏడుస్తూ ఉంది. ఆ పాపను తలుచుకొని ఏడుస్తూ ఉంది. అయ్యో పాపం మీకు చిన్నమ్మకి ఇంత ప్రేమ ఉంది ఆ పిల్ల మీద అనుకుంటారంట అందరూ. మామూలు యాక్టింగ్ చేయలేదంట. మహానటి సావిత్రి కంటే ఎక్కువ నటించిందంట ఆమె. మహానటి సావిత్రమ్మ కూడా అమ్మో ఈమె నాకన్నా బాగా నటిస్తుందని అట్లా ఫీల్ అయ్యేటట్టుగా నటించిందంట ఈమె. ఆమె నటన చూడండి ఇక్కడ చిత్రంలో. కన్న తల్లి నా బిడ్డను ఎవరు చంపిర్రో, ఎందుకు చంపిరో అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తుంటే ఇక ఏమీ తెలియని నంగనాచు లెక్క వచ్చి పక్కన కూర్చొని అయ్యో చచ్చిపోయానా పాపం ఎవరు చంపిరో అని చెప్పేసి మహా యాక్టింగ్ చేస్తుందంట ఆమె. సో సమాజంలో ఎట్లా బతుకుతున్నామో అర్థం చేసుకోండి ఒకసారి. మహా నటీనటులు ఉన్నారు మన పక్కన. కమలాసను, మహానటి సావిత్రి లాంటి నటీనటులు, అంతకన్నా ఇంకా బాగా పర్ఫార్మెన్స్ చేసేటువంటి నటులు నటీమణులు మన పక్క పోతున్నారు. సో దయచేసి ఆలోచన చేసుకోండి. సంపొచ్చి ఏమి తెలియని నంగనాచి లెక్క తల్లి పక్కన కూర్చొని ఏడుస్తున్నది, తల్లిని ఓదారుస్తున్నది. సో ఇటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం. ఎవరిని గుడ్డిగా నమ్మేటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు అసలు కనిపించట్లే. ఆ సిచ్యువేషనే లేదు. ఎవరిని అంత ఈజీగా నమ్మేటువంటి పరిస్థితి మనకు కనబడట్లేదు. ఇక్కడ చూడండి ఇంకో వార్త. ఇది ఇట్లుంటే చేతబడి